నమస్కారం ప్రజలారా. రాయపాటి రంగారావు ఈడు తెలుగుదేశం పార్టీలో నుంచి బయటైపోయినాడు. తెలుగుదేశం పార్టీలో నుంచి బయటైపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోని కిందేసి పెద్ద పెద్ద మాటలైతే ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ కూడా ఈ లంగా ఛానల్ అయినటువంటి అవినీతి అవినీతి పత్రికలో తప్ప ఇంకా వేరే దాంట్లో ఎక్కడా రాలి. ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఏందనేది ఒకసారి మనం చర్చించుకుందాం. ఈరోజు నాపై ఎవరు పోటీకి వచ్చారో రమ్మను, మీ నాయన పితాంబరం ఆడటం వాళ్ళని తెలుగుదేశం పార్టీ చూసింది. మీ నాయన పితాంబరం లాంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు చూసుంటారు, లోకేష్ బాబు గారు చూసుంటారు. నీ ఇందుకే పోటీకి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇది ఒకటి ఇదే అయిపోయింది అనమాట. అంటే పార్టీలోంచి బయటికి పోవటం, నా మీదకి పార్టీకి వచ్చారా రమ్మని చెప్పు, నేను ఆయన తెలుసుకుంటామని చెప్పటం. అంటే మీరు పార్టీలో ఉన్నప్పుడేమో అది అంత మీరేను మాకు దైవవంతులు, మీరేను మాకు దైవ సంపూర్ణులు, మీరే భగవంతులు అని చెప్పి మాట్లాడతారు పార్టీలో ఉంటే. వన్స్ పార్టీలోంచి బయటకు పోయిన తర్వాత వీళ్ళందరూ కూడా రాక్షసులు మాదిరి కనపడతారు వీళ్ళ కళ్ళకు. ఇప్పుడు ఎవడైతే విన్నాడో రాయపాటి, వీడి బతికేది అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ ఒక మూడు ఉన్నాడు అనేది ఇవిడికి తెలియదు. వీడు ఉన్నాడని ఇవిడికి తెలియదు కదా, నాలాంటి వాళ్ళకి తెలియదు. ఇకపోతే నేను ఒంటరి వాడిని అంటున్నాడు. నువ్వు ఒంటరి అయితే ఎందుకో, ఇంకొక ఫ్యామిలీ పెట్టుకుంటే మాకు ఎందుకో, నువ్వు నీ వెనకెడితే లంగాగాళ్ళు అయితే ఏం, చెంచాగాళ్ళు అయితే ఏం, నువ్వు ఎవరురా అసలు? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబుని తిట్టాల్సిన అవసరం ఏమున్నది? మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అవినీతి చేసినారు. ఒరే స్వామి, నీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వీళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి పనులు అన్నారు. ఏం ఈగిలు పెరిగినారు? ఇప్పుడు ఏం పెరిగినారు? ఇట్లాంటి గిడిదినే మాట్లాడేందుకు రాయపాటి నీకేమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా నీకు కుక్క కేసెట్ ఏమన్నా మీడియా ముందుకు రా, ప్రెస్ మీట్కి ఎంత తీసుకోవాలని చెప్తే ఏమన్నా వాళ్ళ కాడి వాళ్ళు ఇచ్చినటువంటి కుక్క బిస్కెట్లకు ఆశపడి నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్లో నీ ఇష్టప్రకారం మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తా ఉన్నారనుకుంటావు? నీకు ప్రాణహాని ఉన్నదా? నిన్ను కొట్టినా ఒకటే, ఈదిలో పోయే కుక్కను కొట్టినా ఒకటే. నిన్నేదిరా మేము కొట్టేది? నీ బతికేంది? నువ్వేంది? నిన్ను కొట్టాలనా? ఇకపోతే ఏదో ఐటీ రిటర్న్స్ చూపించాలంటే ఎవరు? లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క టికెట్ అని చెప్పి కూర్చున్నావు. ఏడైనా సరే నిరూపించావు. నువ్వు వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి కుక్క బిస్కెట్లకు ఆశపడి మాట్లాడుతున్నావు తప్ప దాంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేదని ఏదైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా సరే ఇటువంటి లంగా మాటలు మాట్లాడినావంటే నిన్ను ప్రజలు ఏదో ఉరికించి కొడతారని తెలియజేసుకుంటూ ఇట్లాంటి గడ్డిగినే మాటలు మాట్లాడటం సాలించి మర్యాదగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా కూడా ఈ సందర్భంగా. ప్రజలారా, ఇటువంటి వాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 100 మంది తయారవుతారు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఆ సలహాదారు ఒకడు అవలేగాడు ఒకడు ఉన్నాడో వాడు ఇటాటోళ్ళందరినీ కూడా తయారు చేసి ఒక్కొక్క ప్రెస్ మీట్కి ఇంత అని చెప్పి వాళ్ళకు ప్యాకేజీల ప్రకారంగా ప్యాకేజీల రూపంలో వాళ్ళకు డబ్బులు ముట్టజెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలను యువతను డైవర్ట్ చేసేదానికి మాత్రమే ఈ యొక్క చర్యలు వీళ్ళు చేస్తా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇటువంటి వాళ్ళను ప్రజలు ఎవరు కూడా నమ్మరని తెలుసు నాకు కూడా. కానీ మళ్ళా ఒకసారి హెచ్చరిస్తా ఉండా, ఇటువంటి లంగా మాటలు ఎవరు కూడా దయచేసి నమ్మొద్దని తెలియజేసుకుంటూ నమస్కారం.